కోడికి కొట్టలు వస్తుంది భవనికి బాసలు అవుతుంది ఇక తల్లిపుల్లు అడకట్టుకుంటుంది దాని సంగతి తింటాను తరగతి తోడు పెట్టాలి ఈ తరగడికి అన్నం లేదు ఈ తరగడి వీడికి ఇస్తాను వాళ్ళు ఒలిగాక ముందు కంటే అది అన్నం పెట్టింది ఇక ఏరు పడితే ఎవరు పెడతాడు ఎవరు పడి తినాలి ఆ తరగ ఏమన్నాడు వారి కుష్టాది వాడు నాగవలరాజా వారి నువ్వు కుట్టవని అన్నా నీ పేరు నాగవలరాజు అన్నావు కాబట్టి వలరాజా అయ్యా నువ్వు అర్కరా బిడ్డ మనం నువ్వు అర్కచాను చరిత్ర తిందాం నువ్వు అర్కరా పోరా నాగవల రాజా అంతరావు నేను చెప్తా అంటే నువ్వు రోగం వచ్చి అన్న మీరు నేను చెప్తానా సత్య సత్య నేను ఎవరి కొరకు బతకాలరా అన్నాడు ఆ దరగయ్య సరే నేను అన్నవాడు కట్లకి నేను చెయ్యబట్టే తరగయ్యకులు వదిలేచ్చింది నేను ఒక్కనే రాకపోతే తరగయ్యకులు వదిలి రాకపో కానీ తరగ మీకు అన్నం పెట్టు నేనైతే నేను అరకచ్చి నిన్ను రాస్తానన్నాడు నాగవల చిప్పచేత పట్టిండు అన్నబడిపోతున్నాడమ్మా రోజు అన్నవాడి కట్టాడు తరగయ ఇంత తింటాడు తరగయ తిన్నాక నాగవలరాజు తింటాడు గత రోజులు కడతా ఉన్నాయమ్మా రోజులు కడతా అంటే ఒకనాడు నాగవలరాజు ఊళ్ళో పోయి అమ్మ అన్నమేమంటే ఆ తల్లి అన్నది ఆ పుణ్యం నోట అరే పోడా నీకు రోజు ఇదే పని ఆరా రోజు ఇదే పండుగ ఓ అన్నం లేదు సున్నం లేదు అన్నది ఆ పుణ్యపు తల్లి ఆ నోట ఎప్పుడు అన్నదో ఏ ఇంటి వేరు అన్నం లేదని వచ్చింది నాగవలరాజు ఇక కాలిసిప్ప పట్టుకొని ఆ నాగవలరాజు తరగయ్య దగ్గరికి వచ్చి అయ్యా తరగయ్యా ఇక అన్నం దొరకలేదు ఆయన అన్నాడు దొరకని దానికి నువ్వేం చెప్తావు బిడ్డ కుండలో మంచిలు ఉన్నాయి చెరో గిలాసాడు రావడం సపరేట్గా వందాం రా అన్నాడు అని తరగయ్య గిలాసాడు మంచిలు తాగిండు నాగవలరాజు మంచిలు తాగింది నాగవలరాజుకు పురుగులు కిటకిట కిట అని కొరుకుతానే నాగవలరాజు ఈ పురుగులున్న పుండులో ఉన్న పురుగుల బాధ కడుపుల ఆకలి బాధ నిద్ర పడతలేదు నాగవలరాజు వల్ల వల్ల ఎడతా ఉన్నాడమ్మా నా తల్లి నాగ చదువుతని ఎక్కడాను వెళ్ళిపోదివమ్మా ఆకలి బాధకు నేను ఎడుతున్నా పురుగుల బాధకు నేను ఎడుతున్నా తల్లి నాగ దేవత ఆకలి బాధ కేడు వల్ల పురుగుల బాధ కేడు వల్ల నన్ను ఏ బాధ కేడు వల్ల నా తల్లి నాగ దేవతనేవా ఆ నాగదేవత పరమేశ్వరి మెడలో ఉన్న నాగదేవత నా కొడుకే ఇట్లా తల వంచి భూలోక నగరాన్ని చూసింది భూలోక నగరం చూసేవారు కొడుకు రాజు ఎడతాడు పరమేశ పరమేశ పాయమా పరంధామ నా కొడుకును బతకజుడు నా కొడుకు చచ్చిపోతాడు అయ్యా నా కొడుకు నాగవరరాజు చచ్చిపోతాడయ్యా అన్నది అన్నప్పుడు ఆ భగవంతుడు చూసిండు ఈ పొల్లగానికి ఇబ్బంది అన్నది మరి ఎట్లా కావాలని మరి మాత్రం అనగా గంగదేవుడు జటాచుటమని ఉన్న గంగదేవుని గంగమ్మ పొయ్యి మాత్రం అనగా దరగయ్య అద్దులోనా మరి మాత్రం అనగా ముత్యాల వరాల వాన గురిచిరా అన్నాడు ఆ గంగదేవి చూడు రాంట పైన వెళ్ళింది నేను గంగదేవి అమ్మా ఎదురుగడ్డలైన ఎక్కి పారగా నేను గంగదేవినమ్మా అయ్యో దేవుడా
కుండున్నా మంచిలో కుండున్నది ఇక మనకక్క ఒక్కటే కుండ ఉన్న మంచిలో వారవద్దాం ఇక ఎత్తుకున్నాం అదే ఆ మంచిలో వారవచ్చి ఆ కుండలో కూడా వర్రాలు ముచ్చాలు ఎత్తుకున్నారు మెల్లగా ఇద్దరు వీడు కుట్టదడేమని ముసోడైనా ఇక ఇద్దరు వేలు పట్టుకొని మూల పెట్టుకున్నారు మూల పెట్టుకొని దరగాయమన్నారు నాగవలరాజు కూడా వండుకున్నారు అప్పటికిప్పటికి అంటారు గొడ్డుకేమో తింటే తీరే మనిషికేమో ఉంటే తీరే గొడ్డు ముంగట మోపడికి అయితే తింటే పంట ఇక మనిషికి జేబులు 2 రూపాయలు అనుకో నాకే పర్వాలేదు అంతే ఇక మనిషికేమో ఉంటే తీరే గొడ్డు ఇక నాగవలరాజు దరగయ్యా వాళ్ళు మంచిగా వండుకున్నారు వచ్చినప్పుడు వరాలు చిల్లిపోయి కొన్ని దరగా మధ్యలో పడ్డాయి మరి వీళ్ళు వండుకున్నారా బలపాలు వెళ్ళారు రేపు అప్పనాథులు వెళ్తాను యుగములు జగములు వెళ్ళాలి ఊరగొండు ఊటాని దరగమ్మలేసిందే అమ్మా లజ కొడుకులు కాళ్ళకి ఎండొచ్చేదాకా వంటరు కట్టారి నాలుగు పొద్దుగా లేచి పని చేసుకోవాలి ఊళ్ళో పోవాలి పని చేసి రావన్నా అని పైకేసి అప్పుడు లేచి ఎగిలి వరకు చాకి కొడతానని రామ 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 చూస్తారో నాకు తెలియదు నాడు ఊడుచున్నావి అయితే మర్చికుంటున్నా చూస్తలేవా ఎగిలి వారంగా ఎందరో వాళ్ళు హుజరాబాద్ కాడ ఎగిలి వారంగా ఎందరో మొగోళ్ళు ఊడవంగా మనం పోగా కనబడతలేరా ఆ 2 మంది ఇక్కడ మంచిగా మొగోళ్ళు ఊడ్చుకెళ్తారు పొంగలైన సూపర్ బాగా కాళ్ళు మొదలు పెడితే ఎనుగొల్ల వాడదాకా అదే పనిగా మోటార్ టవర్ ఊడతారు మోటార్లు పడతారు ఇక పట్టిలో మెల్లగా కాళ్ళకి నచ్చగా అనుకొని లేచి మెల్లగా ముక్కేస్తారు ఇక ఆకిలు ఊడవచ్చి ఓ దేవుడా ఆకిలు ఉడతాడు చూడు వరాల ముచ్చారు వారం వచ్చినప్పుడు కొన్ని వరాలు ముత్యాలు తిరిగి మాత్రం మాత్రం పట్టే అమ్మాయి ముచ్చాలెక్కడి ఈ వరాలు ముచ్చాల చూసింది అంటే ఇద్దరు ఆ కుచ్చారో పొడును కానీ ఇద్దరు ముఖం లంచి కొడుకు వీళ్ళిద్దరు కలిసి రాత్రి ఎక్కడో దొంగతనం చేసి వరాలు ముచ్చాలు తెచ్చుకున్నట్టున్నా అని దెబ్బ దర్గా మతకాడికి వచ్చింది ఇద్దరు మధ్య తరక కదా తరక వీరికి వెళ్ళి తొంగి చూసి అది చూసేవారు కుండ నిన్న వరాలు ముచ్చాలు అప్పుని వంచన వానద్దులు ఉన్న కుండ నా అద్దులకి ఎట్ట రావాలి వానద్దులు ఉన్న కుండ నా అద్దులు రావాలంటే మళ్ళా పోనీ పట్టే దగ్గర పోవాలి పుల్లన్న కాడ పుల్లున రిచ్చినాన్ని కావాలి ఎట్టయితే కట్టాయి ఓ దేవుడా ఎట్టయితే కట్టాయి ఓ దేవుడా పోలీస్ పట్టేలు పట్టేలు చేతికి ఓ దేవుడా నీకేమో పొచ్చి కూడా కాకుండా ఏమనుకున్నావు కొట్టుడు కాదయ్యా నా సంగతి నీకు తెలుసుగా నేనైతే కాయకట్టం చేస్తాను మరి నేను రొమ్మకు పొడేమన్నా పని చేస్తాను కుమ్మరి పని రాదా ఇవో నేను కన్ను పెద్ద చేసుకొని కడుపు చిన్న చేసుకొని కాయకట్టం చేసుకొని అప్పుడు ఇప్పుడు వరాలు ముత్యాలు అన్ని దాచుకొని నేను కుండలో పోసుకున్నాను నేను ఊళ్ళో వేయించి చూసి లంచ కొడుకు నాతులు ఉన్న కుండ తీసుకుపోయి బాణాతులు వెతుకున్నాను ఇది నీకు ఆయనకి న్యాయం అయితే కాయ కష్టం చేసిన కాయ కష్టం అయ్యో అంటే నీకు ఏర్పడతా ఓ పూట తిన్నా ఓ పూట ఉపాసం ఉన్నా అతలకి వెళ్ళి తీసుకొని వానాతులు పెట్టుకున్నా నీళ్ళు ఏం చూసి వానాతులు ఉండకుండా అంతలేసి పక్క పసినాడు కాకపోతే అన్నదమ్ములకు వాళ్ళకి రాదియా వానాతులు ఉండకుండా
నమస్తే పోలీస్ పడేలా పోలీస్ పడేలు పోలీస్ పని చూస్తే వాడు భయపడాలా వాడు చూస్తే పోలీస్ పడేలా భయపడతారు అరే నమస్తే నమస్తే మంచిగానే ఉంది కానీ వారి మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిందంట అయ్యా బార్డర్ ఇచ్చేసామా ఎవరు చెప్పింది చెప్పరా ఊళ్ళోకి వచ్చారని చెప్పారు కానీ అరే దర్గా అయ్యా వారి అది కాయకట్టం చేసి మాత్రం కళ్ళు చిన్న కళ్ళు చిన్న కడుపు చిన్న చేసుకొని కళ్ళు పెద్ద చేసుకొని విశాల వరాలు పంచుకుంటే తీసుకొచ్చి అద్దు లోపల పెట్టుకున్నాం పోతే ఆ కుండ నిండా ముత్యాల వరాలు చూసే వరకు ఈ మాత్రం పోలీస్ పడేలకు కళ్ళు చిక్కువ అన్నాయి ఈ ముత్యాల వరాలు నా ఇంటికి పోవాలి అనుకున్నాడు పోలీస్ పటేల్ అరే అది జరగమ్మా అయ్యా పోలీస్ పటేల్ నా అద్దెలు పెట్టి రేపు పొద్దుగాల పోలీస్ పటేల్ దగ్గరికి ఎందుకు పోతానంటే రేపు పొద్దుగాల మాత్రం పోలీసు వాళ్ళు అక్కడ పంచనామా చేయాలి ఎందుకు ఎందుకో నీకు కాకుండా నాకు కాకుండా మధ్యలో పోలీసు పడేలు పట్టుకోవచ్చు గొర్రెల దగ్గర సంబంధించిన వరాలు పట్టుకోవాలి ఏమర్చితావో కథ చెప్పిగా మాటలు లేవు కదా మరి మాత్రం అనగా భూపతి నగర్ భూపతి రాజు సూర్యప్రభ అన్న భూపతి రాజుకు ఒక్కగానొక్క బిడ్డ ఆ బిడ్డ పేరు వల్లంబిదేవి వాళ్ళకు మాత్రం అనగా బిడ్డ వల్లంబిదేవి కేదారేశ్వరమ్మ రథకల్ప నవ్వుకుంటా నాయన ఆ పుణ్యం చాలా మంచిది అన్నది ఆ బిడ్డ నవ్వుకో బిడ్డ అన్నాడు నవ్వుకో బిడ్డ అన్నాడు కదా మరి నవ్వుకోమంటే ఆ వల్లంబిదేవి అన్నది నాయన మరి 21 మాత్రం అనగా కొండలు కావాలి 21 చిప్పలు కావాలి 21 గుందిప్పలు కావాలి 21 గూనెలు కావాలి మరి మాత్రం ఎంపుకవు నువ్వు నవ్వుకుంటా నాయన అన్నది సరే బిడ్డ కుండలు కావాలంటే తెప్పిస్తా అన్నాడు ఈ ఇల్లు ఆ ఊరు జరగండి ఆ ఊరు కుమ్మరోడు ఈ జరగనికి వచ్చింది వంతు ఇక ఇల్లు ఈ జరగనికి వచ్చింది ఆ పాత్రం అనగా బాలపల్లి కుమ్మరులు వచ్చినట్టు బాలపల్లి కుమ్మరులు వచ్చినట్టు ఏనక బాలపల్లి కుమ్మరులు వచ్చినట్టు కుమ్మరులు ఏనక లేకపోతే అక్కడ ఊగించుకాడ అక్కడ బాగా ఇక్కడ పట్నాలు ఎత్తాడా అట్లా వాడే ఊరు అన్నట్టు అట్లా అట్లా ఇల్లు జరగండి అరే బిడ్డలారా అయ్యా ఆ భూపతి రాజు అరే బిడ్డలారా పోయి మాత్రం జరగండి మాత్రం శుక్రవారం నాడు మరి భూపతి రాజు బిడ్డ మాత్రం అనగా వల్లంబిదేవి నవ్వుకుంటానని చెప్పుంది నువ్వు కాడికి ఏదైనా 21 పట్టుకురమ్మని చెప్పు చెప్తాయా చెప్పు పట్నం పోయా జరగతో చెప్తాం చెప్పు కుండలు పట్టుకురామంట శుక్రవారం కదా శుక్రవారం కదా నువ్వు ఎందుకో శుక్రవారం కూడా ముందే అందాలి కుండలు హరినందానమదేవ రాజా మాది ఆవుల భూపతి నగరం భూపతి నగరం ఎందుకు అంటే వాళ్ళ బిడ్డ
రథకల్పన నవ్వు నవ్వుకుంటాంది ఐదు మీద అంతే కదా మీద కాబట్టి ఏదైనా 21 బాటలు కావాలట 21 చిప్పలు కావాలట 21 గుంజిప్పలు కావాలట ఎందుకంటే 21 గూనెలు కావాలట దీపాంతులు 21 ఇవన్నీ పెట్టుకురమ్మన్నారు శుక్రవారమే కేదారి శ్రమ రథకల్పన నోము మొదలు పెట్టుకుంటారు ఒక రోజు నువ్వు ముందే పంపించాలి భూపతి రాజు బిడ్డ వల్లంబీదేవి నవ్వుకుంటుంది అవి కుండలు అన్ని లేకపోయినా అనుకో నీ ప్రాణం తీస్తాను నీ తారణ తలబట్టి కవిటి కొమ్మిడి గట్టి కాలిగంట ఊపుతాడట ఆయన నీ ప్రాణం తీస్తాడట చెప్పి మరి మరొక రోజు ముందే నీ సుంకర్ కోలే మాట